హాయ్ ఫ్రెండ్స్. అసలు మన వెహికల్స్‌కి ఏదైతే ట్రాఫిక్ రూల్స్ మనం ఉల్లంఘించి లైక్ హెల్మెట్ ఏసుకోకుండా డ్రైవ్ చేయడం కానీ, లేదంటే స్పీడ్ లిమిట్ పెంచి లిమిట్స్ కన్నా ఎక్కువ స్పీడ్ ఎళ్తే అప్పుడే వేసే ఫైన్స్ కానీ, లేదంటే నో పార్కింగ్‌లో వెళ్ళి వెహికల్స్‌ని ఆపడం గానీ, పార్కింగ్ చేయడం గానీ, సో ఇలాంటివి ఉంటాయి కదా! ట్రాఫిక్ పోలీసులు వెహికల్స్ పైన ఫైన్స్ ఏసేవైతే ఉంటాయి కదా కొన్ని. సో ఈ ఫైన్స్‌నొచ్చేసి మనం ఆన్‌లైన్‌లోనే ఎలా పే చేసుకోవాలి అని చెప్పి అయితే నేను ఇప్పుడు చూపించబోతున్నాను ఈ వీడియోలో. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నేనైతే స్క్రీన్ రికార్డింగ్ అయితే చేస్తున్నాను ఎలా పే చేయాలి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇది ఇన్ఫర్మేషన్ వీడియో కదా, సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ముందుగా అయితే ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్ కానీ ఓపెన్ చేసుకొని కేఎస్పి యాప్ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఇక్కడ చూడండి కర్ణాటక స్టేట్ పోలీస్ అనేసి చూపిస్తుంది. ఇది అఫీషియల్ యాప్ అనమాట, గవర్నమెంట్ వాళ్ళదే. సో ఈ యాప్ వచ్చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇది మనకి ఆండ్రాయిడ్ డివైజెస్లోనూ అవైలబుల్గా ఉంది అండ్ ఐఓఎస్ యాపిల్ డివైజెస్లోనూ అవైలబుల్ ఉంది. సో ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు మన మొబైల్స్లోనే. సో చేసుకున్నాక యాప్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాక నోటిఫికేషన్ డోంట్ అలౌ ఇవ్వండి. సో ఇప్పుడు యాప్ ఓపెన్ చేస్తే ఇదైతే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. మన లైక్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో నేనైతే నా మొబైల్ నెంబర్ అయితే ఇస్తున్నా అనమాట. ఇప్పుడు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది, హోమ్ డిస్ట్రిక్ట్. సో నేనైతే బెంగళూరు సిటీ సెలెక్ట్ చేసుకున్నా. లాంగ్వేజ్ ఇంగ్లీష్, అది డిఫాల్ట్గా వదిలేయండి. చేశాక మనకి ఓటీపీ అనేది వస్తుంది. మనం నంబర్ ఇచ్చాం కదా, ఆ నంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంట్రీ చేసి వెరిఫై చేసుకోవాలన్నమాట. వెరిఫై అయిపోయాక ఇలా వస్తుంది, అంటే ప్రొఫైల్ డీటెయిల్స్. సో ఇక్కడ వచ్చేసి సిటీ ఆల్రెడీ సెలెక్ట్ చేసాం, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కింద వచ్చేసి నేమ్ అడుగుతుంది, నా నేమ్ ఇస్తున్నా. అలాగే ఈమెయిల్ కూడా అడుగుతుంది, ఈమెయిల్ కూడా ఇవ్వండి. ఈమెయిల్ ఇచ్చేసిన తర్వాత జస్ట్ మనకి దాని కింద ఫోన్ నెంబర్ ఇందాక ఇచ్చాం కదా, అది కూడా ఆటోమేటిక్గా వచ్చిందనమాట. సో ఇప్పుడు ఈమెయిల్ ఇచ్చిన తర్వాత కొద్ది కిందకి స్క్రోల్ చేస్తే జెండర్ సెలెక్ట్ చేయమంటుంది. మీ జెండర్ మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అడ్రస్ అడుగుతుంది. ఇక్కడేం ఫుల్ అడ్రస్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ మా నియర్ బై ఏరియా హొరమావ్ అని అయితే ఇచ్చి సబ్మిట్ చేశాను. చేశాక మళ్ళీ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది అనమాట. ఇదైతే అలౌ ఇవ్వాలి మనము, లొకేషన్ ఎక్కడి నుంచి చేస్తున్నామని. సో అలౌ ఇచ్చేసాక ఇక్కడ చూడండి, ఈ యాప్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి రిపోర్ట్ ఇన్సిడెంట్, ఈలోకో రిపోర్టు, సేఫ్ కంటెంట్, రిపోర్ట్ సస్పెన్షన్ వెహికల్. అంటే రోడ్స్ పైన మనకి ఏదైనా అబ్నార్మల్గా అనిపిస్తే కూడా మనం ఇక్కడైతే కంప్లైంట్ అయితే చేయొచ్చు అనమాట ఇదే యాప్లో. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు కావాల్సింది లాస్ట్లో ఉంది, ట్రాఫిక్ ఫైన్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇది ఇక్కడ మన వెహికల్ నెంబర్ అడుగుతుంది. మీరు ఏ వెహికల్ అన్నా ఇక్కడ నెంబర్ వేయండి, కర్ణాటక వెహికల్స్ది. సో మనం నంబర్ వేసి పక్కననే సెర్చ్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, నా వెహికల్ పైన ఒక ఫైన్ పడింది. అంటే నా ట్రక్ పైన అయితే ఒక్క కేసు అయితే వేశారు. చూడండి మనకి ఇక్కడ ఏంటంటే దానిపైన క్లిక్ చేయగానే విత్ ఫోటోతో సహా చూపిస్తుంది అనమాట మనకి. అసలు మన వెహికల్కి ఎక్కడ ఫైన్ పడింది, ఎందుకు పడింది, విత్ ఫోటో ఉంటుంది అనమాట. సో మీరు ఇన్ కేస్ ఇక్కడ ఏమైనా ఈ వెహికల్ నాది కాదు అనిపిస్తే మీరు ఇక్కడ డిస్ప్యూట్ బటన్ నొక్కేసి అయితే మనం రిపోర్ట్ కొట్టొచ్చు. అది కూడా ఆప్షన్ ఇచ్చారు వాళ్ళు. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం పే చేయాలి కాబట్టి నేనైతే పే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయ వెంటనే ఇది డైరెక్ట్గా మనకి క్రోమ్ కానీ చూడండి, ఫస్ట్ గూగుల్లో మోడ్ ఆఫ్ పేమెంట్ అనే చూపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి నేనైతే యూపీఐ సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. దాని కింద వస్తే టైప్స్ ఆఫ్ అగ్రిగేటర్, అంటే ఇక్కడ బ్యాంక్ నేమ్ చూపిస్తుంది. నేనైతే ఎస్బీఐ సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత వచ్చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలన్నమాట మనం. ఇక్కడ చూపిస్తుంది చూడండి, క్యాప్చా 37CZY. నేనైతే ఇప్పుడు క్యాప్చా అయితే ఎంటర్ చేస్తున్నా. ఒక్కసారి మీరు ఎంటర్ చేసేసాక కింద చూడండి కొన్ని కండిషన్స్ అయితే అగ్రి చేయమని అంటుంది. దానిపై చిన్న చిన్న బాక్స్ పైన క్లిక్ చేసి
టిక్ మార్క్ అయితే ఇచ్చేసి మనము సబ్మిట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి డీటెయిల్స్ కూడా చెక్ చేయండి. సబ్మిట్ చేసే ముందు అక్కడ పేరు అన్నీ ఉన్నాయి కదా, అది ఇక్కడ చూడండి. యూపీఐకి సంబంధించిన యాప్స్, డెబిట్ కార్డు అన్నీ చూపిస్తుంది. మనం యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి యూపీఐ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. చేసుకున్నాక ఎంటర్ యూపీఐ ఐడి లేదా యూపీఐ క్యూఆర్ అని అడుగుతుంది. నేను ఎంటర్ యూపీఐ ఐడి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా అనమాట. చేసుకున్నాక మనకి ఒక యూపీఐ ఐడి ఉంటుంది కదా, లైక్ ఫోన్పే. నార్మల్గా అందరూ ఫోన్పే యూజ్ చేస్తుంటాం కదా. సో ఆ యూపీఐ ఐడి కూడా ఎక్కడ దొరుకుతుందో నేను చూపిస్తాను. ఫోన్పే యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే పైన ప్రొఫైల్ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇది స్కానర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది చూడండి, యూపీఐ ఐడీస్ అని చెప్పి. ఇక్కడ పక్కనే చిన్న బాక్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే యూపీఐ ఐడి కాపీ అయిపోతుంది. సో సేమ్ దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. యూపీఐ ఐడి పేస్ట్ చేసేసాక వ్యాలిడేట్ యూపీఐ ఐడి అని కింద బ్లూ కలర్లో ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మనం వ్యాలిడేట్ చేయాలి. మన యూపీఐ ఐడి కరెక్ట్గా ఉందా లేదా అని అక్కడ గ్రీన్ టిక్ మార్క్ వస్తుంది. ఇన్ కేస్ రాంగ్ ఉంటే అక్కడ రెడ్ మార్క్ అయితే వస్తుంది. సో నేను చేసేసాను. ఇప్పుడు పే నౌ మీద క్లిక్ చేయాలన్నమాట. పే నౌ పైన క్లిక్ చేస్తే అది ఇంకో పేజ్కి తీసుకెళ్తుంది. అదే పేమెంట్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి మన ఫోన్పేకి ఇప్పుడు ఏదైతే మనం యూపీఐ ఐడి ఇచ్చామో సేమ్ అక్కడ రిక్వెస్ట్ వస్తుంది అనమాట. మనకి మెసేజ్ కూడా వచ్చింది చూసారా పైన. మెసేజ్ నుంచి అయినా వెళ్ళొచ్చు, లేదంటే మీరు ఫోన్పే డైరెక్ట్గా ఓపెన్ చేయండి. చేసేసి హోమ్ పేజ్కి వెళ్తే కింద మీకు నోటిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఖజానా డిఓటి కర్ణాటక అని చెప్తుంది కదా. సో దానిపైన క్లిక్ చేసి అమౌంట్ అయితే మనము పే చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, పే చేశాక సక్సెస్ అయిపోయినాక జస్ట్ మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చాక చూడండి, నాకైతే ఇట్లా ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని చెప్పి అయితే చూపిస్తుంది. నేనైతే రిఫ్రెష్ కూడా చేస్తున్నా అనమాట. రిఫ్రెష్ చేసినా కూడా ఆ ఎర్రర్ అయితే పోవట్లేదు. బట్ మీరేం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. పేమెంట్ అయితే సక్సెస్ అయిపోయిందనమాట. మనకి కొన్నిసార్లు నెట్వర్క్ సర్వర్ బిజీ ఉన్నప్పుడు ఇలాంటి ఎర్రర్స్ అయితే వస్తుంది. సో దాని గురించి ఏం మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి రిఫ్రెష్ చేస్తే కూడా మనకి ఒక్కోసారి వచ్చేస్తుంది, ఇక్కడే చూపిస్తుంది పేమెంట్ సక్సెస్ఫుల్ అని. లేదు అట్లా కాలేదన్నప్పుడు జస్ట్ మనమే ఆ ట్యాబ్ని రిఫ్రెష్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ కాలేదు అంటే మీరు డైరెక్ట్గా ఇప్పుడు కేఎస్పీ యాప్ ఉంది కదా, ఆ యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు చెక్ పేమెంట్ అనేసి మనకి ఎల్లో కలర్లో ఉంది కదా, జస్ట్ దానిపైన క్లిక్ చేస్తే చాలు. ఇట్లా చూడండి, ఇక్కడ చూపిస్తుంది పేమెంట్ సక్సెస్ఫుల్, నోటీస్ నెంబరు, డిపార్చర్ రిఫరెన్స్ నెంబర్ అన్నీ ఉంది. మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ అని అయితే చూపించేసింది అనమాట. సో మనం ఇంకా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకోండి సేఫ్టీకి. సో తీసాక ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ వెళ్దాము. బ్యాక్ వెళ్ళి ఇప్పుడు సేమ్ హోమ్ పేజ్కి వెళ్ళండి. హోమ్ పేజ్కి వెళ్ళేసి జస్ట్ ఇప్పుడు కిందకి మళ్ళీ స్క్రోల్ చేద్దాము. కిందకి స్క్రోల్ చేసి ట్రాఫిక్ ఫైన్స్ ఆప్షన్ ఎక్కడ ఉంది చూసారా, ఇందాక క్లిక్ చేసాం కదా. సో నేనైతే ఒకసారి యాప్ని అయితే ఫుల్గా క్లోజ్ చేసేసా. యాప్ క్లోజ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ యాప్ ఓపెన్ చేస్తున్నా. యాప్ ఓపెన్ చేశాక సేమ్ ట్రాఫిక్ ఫైన్స్ మనకి కిందకి స్క్రోల్ చేస్తే లాస్ట్లో ఉంది. సో దానిపైన క్లిక్ చేస్తున్నా నేను ఇప్పుడు. చూడండి మీరే క్లిక్ చేసి సేమ్ వెహికల్ నెంబర్ నేను వేస్తున్నా అనమాట. ఇందాక పేమెంట్ చేసాం కదా కేస్కి, సేమ్ అదే వెహికల్ నెంబర్ వేసి ఇప్పుడు సేమ్ అక్కడ పైన చూడండి సెర్చ్ ఆప్షన్ అయితే నేను క్లిక్ చేస్తున్నా. ఏమని వస్తుంది, నో వయలేషన్ ఫౌండ్ అని వస్తుంది. అంటే ఆ కేసు వెళ్ళిపోయింది. అక్కడే కింద మనకి పేమెంట్ హిస్టరీ అని ఉంది కదా గ్రీన్ కలర్లో, దానిపైన క్లిక్. చూసారు కదా ఎలా పే చేయాలో క్లియర్గా చూపించాను కదా. సో స్క్రీన్ రికాల్. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయింది అని అనుకుంటున్నాను. సో దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మిస్ అవ్వకండి. ఇంకా ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. యాక్చువల్లీ లాస్ట్ వీక్ నాకు కొద్దిగా హెల్త్ బాగాలేనందువల్ల లాస్ట్ వీక్ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయలేకపోయాను. ఇక్కడ నుంచి అయితే అట్లీస్ట్ వీక్లీ ఒక 3 వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. అట్లీస్ట్ 3 వీడియోస్ ఖచ్చితంగా వస్తుంది. దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎందుకు చెప్తున్నా అంటే
ఇప్పుడు చూశారు కదా, అనవసరంగా 500 రూపీస్ పే చేశాను నేను. ఆ 500 ఇది ఓన్లీ నేను అదొక 500 ప్లస్ నా 2 వీలర్ పైన కూడా కేసులు అయితే పడింది. అంటే ఎనీ బైక్ కానీ ఏ వెహికల్ అయినా కూడా ఏసి అయితే దాంట్లో సెట్ చేసుకొని ఇప్పుడు చూపించినట్లయితే మీరైతే ఫైన్ అయితే పే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. అసలు నా వెహికల్ మీద కేసు పడిందని నాకే తెలియదు ఇప్పటి వరకు. చెక్ చేసా జస్ట్ క్యాజువల్గా నేనైతే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాను. బట్ ఒక లోడ్ అయితే ఒకసారి మెయిన్ రోడ్లో నిలిపి అన్లోడ్ చేస్తున్నప్పుడు అయితే పడింది ఇది. యాక్చువల్లీ మీకు ఫోటో కూడా చూపించా కదా ఇందాక.